సంతోషించుము. నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి జ్ఞాని అయిన సొలొమోను గారు రాశారండి. ఒక వ్యక్తి జీవితంలో యవ్వన దశ అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఒక వ్యక్తి చెడిపోవాలన్నా, ప్రయోజకుడు కావాలన్నా యవ్వన దశలో మాత్రమే సాధ్యమవుతుందండి. కానీ చాలామంది వారి యవ్వన కాలంలో లోకానుసారంగా తింటూ, తిరుగుతూ, సినిమాలంటూ, షికారులంటూ వారి జీవితాన్ని పాడు చేసుకునేవారుగా, వారి యవ్వనాన్ని పాడు చేసుకునేవారుగా ఉన్నారండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి, నీ యవ్వనమందు సంతోషించుము, నీ హృదయానికి నచ్చింది, నీ కళ్ళకు నచ్చింది జరిగించుము. అయితే వీటన్నిటిని బట్టి నేను తీర్పు తీరుస్తాను అని చెప్పి. మనము లోకానుసారంగా జీవించినట్టయితే ఒకరోజు తప్పకుండా దేవుని తీక్షణమైన ఉగ్రత అనే పాతలో మనము పాల్పంచుకోవాల్సి వస్తుందండి. కానీ మన యవ్వన కాలమందు మనం లోకానుసారంగా జీవించేవారుగా కాకుండా దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవునికి ప్రార్థన చేసేవారుగా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా, దేవుని కోసము గొప్ప కార్యాలు తలపెట్టేవారుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, మనం ఈ లోకంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే వారిగా ఉంటామండి. ఈ లోకంలోనే కాదు, మనం పరలోకంలో కూడా గొప్ప పేరును సంపాదించుకునే వారిగా ఉంటాం.